గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. 4వ రోజున సోమవారం ఉదయం విశ్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఋత్వికులు పుణ్యహవచనము, అష్టకళారాధన, మహాస్వప్నము ప్రధాన హోమంలో నిర్వహించారు. జగత్ కళ్యాణ నిమిత్తం శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తరపున ఆలీ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం దిగ్దేవత బలిహరణ, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమములు, విశేషార్చన, చతుర్వేద, దిగ్దేవత బలిహరణ, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. వాహన సేవలో భాగంగా శ్రీనివాసుడు యోగ నరసింహస్వామి అలంకరణలో సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. ప్రహ్లాద రక్షకుడైన యోగ నరసింహ రూపంలో స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. భక్త బృందాల గోవింద నామస్మరణ, మహిళల కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నాడు పందమామని పాదం వదలక ఉన్నాడు చూడు రంగా ఓ రంగా నా స్వామి శ్రీరంగా ఉప్పొంగి ఆగంగా నీ పాదం కడుగంగా రంగా ఓ రంగా నా స్వామి శ్రీరంగా ఉప్పొంగి ఆగంగా నీ పాదం Java